మీడియాలోని కొన్ని పేపర్స్లో వేశారు. చూడగానే చలించిపోయే ఇది. అమ్మా ఆ బేబీని మీరు చూసారమ్మా అక్కడ? చూసానండి బాబు. అంటే పోస్ట్ మార్టం అయిన తర్వాత బేబీని బయటకు తీశారు. అయిన తర్వాత ఫేస్ చూశాను. చాలా అంటే ఎంత ముచ్చటేసిందో. అంటే నవ్వులతో ఇలా ఎంతో సరదాగా ఎత్తుకుంటాం అనుకున్నాం, కానీ ఆ పాపను చూస్తే ఇంకా ఎంత అంటే ఎంత బాగుందో అసలు. మేము నా అక్కగా నా పాపను చూస్తే ఎంత మురిసిపోతుందో నిజంగా. ఎంత వైట్గా, ఎంత ముద్దుగా, ఎంత బాగుందో ఆ పాప. అసలు ఎంతో గారంగా చూసుకొని ఎంతో బాగా రెడీ చేసుకోవాలి, ఇలా రెడీ చేసుకోవాలి. గౌన్లు మంచిగా చిన్న గౌన్లు అవి కొన్ని ఇది చేసుకోవాల్సింది. ఆ పిల్లని అలా చూస్తే చాలా బాధ అనిపించింది. బేబీని కూడా క్రిమేషన్ చేశారమ్మా మీ అక్కయ్య గారితో పాటు? చేశారు. అసలు అంటే ఆ ఫోటోలు చూస్తేనే మాలాంటి వాళ్ళం కూడా, అంటే మాలాంటి వాళ్ళమే చలించిపోతున్నాం అంటే ఇంకా మీరు సొంత మనుషులు ఇంకెంత బాధకు లోనై ఉంటారు. అంటే అంటే మాకు అడగడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అంత అంటే కనీసం వాళ్ళు ఏమైనా స్పందించారమ్మా అది చూసిన తర్వాత? అంటే వాళ్ళు ఎవరెవరు వచ్చారు క్రిమేషన్కి? వాళ్ళ అమ్మగారు అక్కడికి వచ్చారండి, వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళ అమ్మగారు అయితే కనీసం మా అక్కని చూసి ఆ పొజిషన్లో చూసి కూడా ఆవిడ ఏమీ ఇది అవ్వలేదు. కానీ ఆ బేబీని చూసి జ్ఞానేశ్వర్ లాగా ఉన్నాడు, చిన్నప్పుడు వీడు ఇలాగ ఉండేవాడు, నా కొడుకు పోలికలు ఇలా అలా అని చెప్పి ఆ పిల్లని దగ్గర తీసుకుంది. కానీ కనీసం మా అక్క వైపు కూడా కనీసం చూడలేదు. ఆ పరిస్థితిలో ఉన్నా కూడా ఆవిడ ఏమి ఇది అవ్వలేదు. ఆ బేబీని చూసి దగ్గర తీసుకోవడం, బాధపడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా మమ్మల్ని ఇదంతా అయిపోయిన తర్వాత? కనీసం ఫోన్ చేశారండి. ఇలాగా చిన్న రోజుకి ఇలా మీరు ఎవరైనా వస్తున్నారంటే, లేదండి మేము రావట్లేదు, కొంచెం అందరూ వస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా అలా చెప్పేసామండి. మేము వెళ్ళలేదండి. ఫోన్ చేసి చెప్పారు కానీ మాకు వెళ్ళడం ఇష్టం లేదు. ఇంకా మా అక్కే లేనప్పుడు ఇంకా మేము ఆ ఇంటికి వెళ్ళి ఏమీ అసలు మాకు వాళ్ళతో ఇష్టం లేదు. ఇంకా మేము లేదండి రావట్లేదు అని చెప్పేసి చెప్పామన్నమాట. ఆ రోజు మీ అమ్మమ్మ గారు ఉన్నారు కదమ్మా ఇక్కడ ఇంట్లోనే, అంటే కొంచెం సహాయంగా ఉన్నారన్నారు కదా? అప్పుడే వచ్చిందండి. అప్పుడప్పుడు వచ్చి అమ్మమ్మ ఒకవేళ చూసుకొని, అంటే కొంచెం ఒక్కతే కదా ఉంటుందని చెప్పి అమ్మమ్మ అప్పుడప్పుడు వచ్చి ఒక రోజు 2 రోజులు ఉండి చూసి దానికి ఏం కావాలి అని చూసుకొని వెళ్ళేదన్నమాట. ఆ రోజు కూడా డెలివరీ ఆ రోజు రేపట్లో అని చెప్పేసి అన్నారని చెప్పి ఆ రోజు వచ్చిందనమాట. వస్తే ఇలా మామూలుగా వంట చేసి పెట్టిందంట. హాస్పిటల్కి వెళ్ళారంటే వీళ్ళు బయటకు వెళ్ళి వచ్చారంట. వచ్చిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళి పడుకున్నారంటే అమ్మమ్మ జర్నీ చేసి వచ్చింది కదా, అమ్మమ్మ ఇటు సైడ్ రూమ్లో పడుకుంది. మార్నింగ్ తలుపు కొడితే తను తలుపు తీసి ఏం తెలియనట్టు బయటకు వచ్చి కూర్చొని బాల్కనీలో ఫోన్ తీశారు. జ్ఞానేశ్వర్ డోర్ తీసి ఏం తెలియనట్టు బయటకు వచ్చి అక్కడ బాల్కనీలో కూర్చొని మామూలు రీల్స్ చూసుకుంటున్నాడంట. అయితే అమ్మమ్మ వెళ్ళి టిఫిన్ రెడీ చేసి వేడి నీళ్ళది పెట్టి హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి అమ్మమ్మ లేపేసరికి అంటే అని అను డోర్ కొడుతుంటే లెగట్లేదంట. డోర్ కొడుతుంటే లెగట్లేదని చెప్పి దగ్గరికి వెళ్ళి అను అంటే లెగట్లేదు అని చెప్పి జ్ఞానేశ్వర్ని చూడు లెగట్లేదు అని చెప్పేసి అంటే దవడ మీద ఇలా పట్టుమని కొట్టి అను లేపుతున్నాడంట. లేపుతుంటే అంత కొంచెం గట్టిగా ఇచ్చేయకు కొంచెం అని చెప్పేసి నెమ్మదిగా అనేటప్పటికి లేపాడంట. ఇటు అటు తిప్పుతున్నాడంట. ఇలా అప్పటికి మెళ్ళ అలసవుతుందంట. అమ్మమ్మ అందంట నువ్వు గర్భిణీ కదా, కొంచెం అలా ఇచ్చేయకు, కొంచెం స్లోగా ఇచ్చేయంటే లేదా అయిపోయింది అని చెప్పి ఈజీగా చెప్తున్నాడంట. అసలు అప్పటికే చనిపోయిందని చెప్పేస్తున్నాడని ఈజీగా చెప్పేస్తున్నాడంట. అసలు కనీసం మనకి కాలు చేతులు ఆడవు అసలు. అలాంటిది అంత కామ్గా బయటకు వచ్చి కూర్చొని ఏదో ఇలా కొట్టేసి టప్ అని లేదా అయిపోయిందని అంత ఈజీగా అసలు ఎలా చెప్తున్నాడో. మరి ఫోన్ చేయి, ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేయి అని అమ్మమ్మ కంగారు పడిపోతుందంట. కానీ ఆడికి మాత్రం ఏ కంగారు లేదు, ఏం లేదు. కాముగా ధీమాగా ఫోన్ తీసి అది అమ్మమ్మ 2-3 సార్లు చెప్పగా ఫోన్ తీసి అప్పుడు ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి ఆదర్శకి కాల్ చేసి ఇలా బాగాలేదు అనుష కొంచెం అని చెప్పేసి అన్నాడంట. కానీ ఇలా అయిపోయింది ఏమని కూడా చెప్పకుండా మామూలుగా ఫోన్ చేస్తే తను వచ్చాడంట. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఒకసారి మీ అమ్మమ్మ గారితో మాట్లాడదాం. ఇప్పుడు మనతో పాటు అనూష గారి అమ్మమ్మ, అంటే ఆ రోజు యాక్చువల్గా ఈ ఇంట్లో ఈవిడే ఉన్నారు. అనూష గారికి సహాయంగా ఉండడం కోసం 10 రోజుల ముందు వచ్చారట. 10 రోజుల ముందు ముందు రోజు నాకు ఐడియా లేదు కానీ సో ఆవిడతో కనుక్కుందాం. ఆవిడైతే ఆ రోజు ఇక్కడే ఉన్నారట. సో అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ మీరు అనూష గారి అమ్మగారినండి. ఓకే, ఏం జరిగిందమ్మా ఆ రోజు? నేను వచ్చి అత్తయ్యమ్మను కాకేసేదండి అమ్మని. 4 రోజులు వెళ్ళేదానండి, వచ్చేదాన్ని నా జరిగేదండి. అయితే ఆ రోజు శనివారం వచ్చింది. నేను శనివారం నా రాత్రి
9 అయిపోద్దండి. అప్పుడు ఫోన్ చేసిందండి అనుష. ఎవరు మీకు చేసి రమ్మని నాకు చేసి అమ్మమ్మ వచ్చేస్తున్నావు పొద్దున్న అంది. పొద్దున్న ఏమో ఎలా ఉంది, నీరసంగా ఉందా అన్నానండి. నీరసంగా ఉందా, పొద్దున్న వచ్చేస్తావు. ఇంకా అప్పటికప్పుడు తెల్లవారు 4 గంటల బండికి కాకినాడ బండికి వచ్చేసాను. కాకినాడలో ఉంటారమ్మా? కాకినాడ అండి. కాకినాడ బండి బయలుదేరిపోయాను. కాకినాడ బయలుదేరిపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి బండికి 11 అయిపోయిందండి. 11 అయిపోయింది. 11 అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. ఫోన్ గడచలేదు. లేకపోతే తనే ఫోన్ చేసేదండి. మళ్ళీ వస్తున్నావా లేదని ఫోన్ చేసి నేను ఫోన్ చేయకుండా ఇంటికి వచ్చేసాను. అదేమ్మా ఫోన్ చేయకుండా వచ్చేసేవిటే అక్కడికి అంటే ఫోన్ చేయలేదే, నేను తెలుసుకున్నాను కదా, 2-3 రోజులు వచ్చాను కదా, తెలుసుకుని వచ్చేసాను అన్నాను. అంతే అండి. వచ్చాక ఇంకా అదే ఆ పని చేసుకుని పడుకున్నామండి. అది మాట్లాడిందండి. హాస్పిటల్ డాక్టర్ ఫోన్ చేసింది అన్నది. డాక్టర్ ఫోన్ చేసిందంటే డాక్టర్ ఏమన్నంటే ఇప్పుడు రమ్మంటుంది, జాయిన్ అయిపోమంటుంది అంట. జాయిన్ అయిపోమంటుందంటే ఇప్పుడు జాయిన్ అయిపోతామా, మరి అయితే జాయిన్ అయిపోదామా అన్న. మరి గని పొద్దున్న జాయిన్ అవుదామంటున్నాడు, పొద్దున్న వెళ్దామంటున్నాడు అంట. పొద్దున్న వెళ్దామంటే ఇంకా పొద్దున్నే లేచేస్తాను, నేను బేలేసిపోతాను, బేలేసిపోతే బేగా వండేసుకోవచ్చు, నేను తయారు చేసేస్తాను టిఫిన్ అదిని, టిఫిన్ అయితే రేపటిలోకి పొద్దున్న 8 మనం జాయిన్ అయిపోతాం అనేసి అన్నాను. సరేమమ్మా ప్రొఫెషనల్ అంటుంటే ఇలాగానే ట్యాబ్లెట్ వేసేస్తానమ్మా, నీకు నొప్పులు వచ్చేస్తే మామూలుగా డెలివరీ వచ్చేస్తుంది, లేదంటే పొద్దుట ఆపరేషన్ చేస్తాను అంటుంది అన్నది. అంటే సరే అయితే పొద్దున్న వెళ్ళిపోదాంలే, జాయిన్ అయిపోదాం పొద్దున్నే అనేసి అన్నాను. అన్నాక ఇంకేముందంటే పొద్దున్న పడుకున్నాం. అది భోజనాలు చేసేసారు. అది బాగా తిన్నాడు, ఆత్మ బాగా తిన్నాడు. నేను తినేసానండి. నేను వెళ్తా మళ్ళీ వంటగదిలో పని చేసుకునండి. వెళ్తా ఆ తొంగి చూసాను, ఫోన్ చూసుకుంటుంది. ఫోన్ చూసుకుంటుంది కదా అనేసి అండి నేను వెళ్ళి పడుకున్నాను. పడుకుని వేరే రూమ్లో పడుకున్నాను. ఈ రూమ్లో పడుకున్నానండి. వాళ్ళ ఆ రూమ్లో తలుపేసేసి ఇంకా నేను పడుకునేటప్పుడు ఇంకా తలుపేసుకోలేదండి, తీసేమంతా. సరే అనేసి నేను పడుకున్నానండి. ఈ పడుకోబోతులకి ఈ పని మొత్తం ఈ పని చేసుకోవడంలో కొంచెం వెళ్ళాల్సింది ఎటువంటి నిద్రటేసింది ఎటువంటి మరి ఇంక నాకేమిటి వెళ్ళలేదు. వెళ్ళలేదండి. తెల్లారి గంటలు లేచాను, 6 అవుతుందండి. 6 గంటలు లేచాను, గబగబా పని చేసేసుకున్నాను. మరి ఇది ఇప్పుడు హాస్పిటల్ పోవాలి కదండి, అందుకని గబగబా అట్లా వేసి గుమ్మాలు తెచ్చుకొని చేసుకుని అంటలు తోముకొని నేను చక్కబెట్టేసుకుని ఇడ్లీ పెట్టేసానండి. ఇడ్లీ చేసేసుకున్నాను. పిల్లలకి నీళ్ళు ఎట్టానండి. నీళ్ళు ఎట్టితే అనూష గారికి స్నానం చేయడం కోసం నీళ్ళు ఎట్టానండి అనేసి తానం చేసేస్తే ఇంక టిఫిన్ తినేసి హాస్పిటల్ పోదాం అనేసి నేను తలుపు కాడికి వెళ్ళానండి. తలుపు కొట్టాను. అప్పటికే తలుపు వేసే ఉందండి. తలుపు వేసాక తలుపు తీసుకుని వీడి ఫోన్ అట్టుకుని లాంకి అందులోకి వచ్చేసాడు బాబు. అబ్బాయి అయినా లెగడండి ఆడు, ముందు లెగడం. అయ్యా యాక్చువల్గా ప్రతిరోజు ఎన్ని గంటలు వేస్తాడు? ఎప్పుడన్నా బేగా లెగరండి. నేను అన్ని పనులు చక్క పెట్టుకున్నాక అప్పుడు లెగ్గొడతానండి. అంటే 2 కేకలకు లెగుతుందండి. 2 కేకలు వేసేసి గంట తీసుకుని అదేమో తినేసి పడుకో, లేకపోతే ఏదో తాగేసి పడుకో, వాంతులు అయిపోతుంటాయండి ఆవిడకి ఏమన్నా తింటుంటే. అది తినేసి పడుకో. ఎప్పుడు లేవని అబ్బాయి ఆ రోజు లేచి ఉన్నాడా? ఆయన తలుపు అతను తీసాడు. సరే అనేసి నేను ఏం చేసానంటే అండి, అది తినేసి పడుకోయా, టిఫిన్ తినేసి అన్న పడుకోవాలా, నేను పాలన్నా తాగేసి పడుకోవాలా, అది నీ కోసం కదే, కడుపులో పిల్ల కోసం తాగాల అనేసి అన్నానండి. మళ్ళీ ఆయాల పడుకునేటప్పుడు కూడా అమ్మమ్మ లే హాస్పిటల్కి వెళ్తామంటుంది, ఆపరేషన్ అంటుంది ఏంటి అని నాకు వెనకాలకి వచ్చి మాట్లాడుతుంది. వంటగదిలో మాట్లాడుతుంటే పర్లేదే, ఆపరేషన్ ఏం పర్లేదు, ఇప్పుడు అన్ని ఆపరేషన్లే కదేటి పర్లేదని. అమ్మమ్మ ఇంకెంత జర్ర పడిపోయిందండి బాబు. అమ్మమ్మ ఇక్కడ ఉన్నాడే, అమ్మమ్మ ఇక్కడికి వచ్చేసేది, అమ్మమ్మ ఈ పక్క వచ్చేసేది అంటుంటే నాకు నవ్వించేసేదండి. నన్ను అలా నవ్వించేసి సర్దా పడిపోయేదండి. ఎంత సర్దా తెల్లాతలోకి 10 విధంగా మన చేతిలోకి వచ్చేస్తాడని హాస్పిటల్కి కూర్చుంది. అలాగే అయిపోయిందండి బాబు. అప్పుడప్పటికి ఇంట్లోకి వచ్చి కూర్చున్నాను. తలుపు కొట్టాను. మీరు తలుపు కొట్టారు, అతను వచ్చి తలుపు తీసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడా? నేను ఏం చేసేదంటే తలుపు తీసుకుని దారమానం పట్టుకుందండి. అను అంటే 2 కేకలకు లేచిదండి. అది 3వ కేకేసాను కానీ లెగుతులేదు. అదేటి లేగుతులేదేటి, ఇదేటి అన్ని లెగుతులేదేటి అనేసి ఇలా ఇక్కడికి వచ్చానండి. వచ్చి అన్ని లెగుతులేదేటి అన్న. అన్ని లెగుతులేదు మొదలే వచ్చేదండి. ఈ ఫోన్ అట్టుకొని వచ్చి అను అంటున్నాడు. బాబాయ్ అను అలాగనుకో బాయ్, అదే తెల్ల బాధేస్తున్నాడు, బాధకు ఆమెన్స్కి ఫోన్ చేసి, ఆమెన్స్కి లేకపోతే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి. మీరేమైంది అనుకున్నారు? అలాగా అంటే అమ్మాయి అట్లాగా లేవట్లేదు అనగానే మీరేమనుకున్నారు? నేను ఏమనుకున్నా, మాట్లాడతలేదు కదండి పిల్ల. అంటే కోమాలో ఏమైనా వెళ్ళిందేమో అనుకుంటున్నానండి. మాట్లాడతలేదండి బాబు. బిగర అంటే వెళ్ళాడు. వెళ్ళి ఇలా బాధేస్తుంది, లెగుతులేదు. మళ్ళీ ఇలా లెగదీసి చెప్తున్నాడు. లెగదీసి చేసేటప్పటికా బాబాయ్ అలాగంటుంది బాబాయ్, అలాగనుకో ఫోన్ చేసి డాక్టర్ మేడం ఎలా చేసిందండి. అప్పుడే ఎలా చేసింది అడిగి అడిగి కూర్చున్నాడు అన్నాడండి బాబు. చేసేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అయ్యో వెంటనే అప్పటికే చల్లబడిపోయింది.
మీరు చూసారా శరీరం చేయి పట్టుకొని చూసారా? పట్టుకున్నాను. చల్లగా ఉందా? చల్లగానే ఉందండి. మరి మీకు వెంటనే డౌట్ వచ్చిందా ఏదైనా అయింది? నేనేమో ఆ డౌట్ చంపేస్తాడని అనుకుంటే సంకడం అంతా బాగానే ఉన్నాను కదా. చంపేశాడని కాదు, ఈ అమ్మాయికి ఏదైనా అయ్యిందా అని వెంటనే డౌట్ అయింది అనుకుంటున్నాను కదండి. మరి ఇదేంటి ఏమైపోయింది పిల్ల ఆపరేషన్ అంటే ఆపరేషన్ అన్నది కదా అని భయం వేస్తుంది అంది కదా, ఏ వెళ్ళిపోయిందో అన్న డౌట్ వచ్చేసి ఆ డౌట్ వచ్చిందండి. అలిపోతుంది అన్నాను కదా, అలిపోయిందేమో కేలా ఈ గుండె కానీ అటు కానీ కొట్టేసింది అనేసి నాకు ధైర్యం అదే భయం అండి. హార్ట్ అటాక్ ఏదైనా వచ్చేసింది అయ్యేటి బాగానే ఉంది కదా, మరి ఆడ అలా చేస్తారని అనుకోలేదు కదండి. మరి అప్పటికే అయ్యి బాబోయ్ అనేటప్పటికి నేను ఇంకేముంది ఇంక ఇలా తీసేటికి ఇలా అప్పటికే ఇలా పడిపోతుందండి. ఇలాగని ఒళ్ళు చల్లబడిపోయింది బాబాయ్ వద్దు బాబాయ్ తీసిరా బాబాయ్ ఆమెలిసి ఫోన్ చేయి, ఫ్రెండ్స్కి ఫోన్ చేసేయి, ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అంటున్నానండి. ఆడేం మాట్లాడతలేదు. మళ్ళీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అంటున్నాను. మళ్ళీ హాస్పిటల్కి మేడం ఫోన్ చేసి అంటే మాట్లాడతా లేదమ్మా ఇంక లేదు అంటున్నాడు. ఏంటి లేదు అమ్మాయి లేదని చెప్పి లేదని చెప్తున్నాడండి. లేదమ్మా ఇంకా లేదు బాబాయ్ లేదు అని బాధేసుకున్నాడు. ఏంటి కాదు ఆ అబ్బాయి మామూలు చెప్తున్నాడా? లేదని చెప్పేస్తున్నాడు. అమ్మలేదు ఇంకా లేదు ప్రాణం పోయింది అంటున్నాడు, ఇంక చచ్చిపోయింది అంటున్నాడండి అతను. మీరు వెంటనే గుండెలు బాధేసుకుంటున్నారు? నేను గుడ్లు బాధేసుకుని పడిపోయిందండి. ఇంకా 10 గుండెలు బాధేసుకుని బాబాయ్ అలా కనుక బాబాయ్ పొర బాధేసుకుని గిన్నెలు బాధేసుకుని పడిపోతే మళ్ళీ చదవచ్చు మళ్ళీ లేచి మళ్ళీ పరిగెట్టేస్తున్నాను. అట్లకే పరిగెట్టేస్తున్నానండి. పరిగెట్టేస్తుంటే ఆడు ఇలా ఈడ్చుకొచ్చేస్తున్నాడు. అక్కడికి ఇలా ఈడ్చుకొచ్చేస్తున్నాడు. అమ్మాయి శరీరాన్ని కనీసం హాస్పిటల్కి అంటే ఎవరికి అంబులెన్స్ కూడా చెప్పకుండా శరీరాన్ని ఇంకా నాకు ఆడి ఫోనే చేయలేదండి బాబు. ఫోన్ చేయమంటున్నాను, ఆంబులెన్స్ ఫోన్ చేసే మేడం ఫోన్ చేసే ఈడ్చుకుంటూ ఎక్కడి వరకు వచ్చేసాగో వాళ్ళ అమ్మకాడికి ఇచ్చిపోయాడండి. ఎదుర్కొంటుంది అమ్మకాడికి బయట అలా ఇడిచేకు బాబాయ్ వెనకాల పరిగెడుతున్నాను. నన్ను అట్టనెత్తలేదు ఎదురు ఇంకా నన్ను పట్టుకొని ఎత్తలేదండి. నన్ను అట్టనెత్తలేదు. అలాగా గుమ్మకాడికి ఇడిచిపోయాడు. వాళ్ళ గుమ్మ ఎదురుకుంటా పెట్టాడు తెట్టుకెళ్ళి. అప్పుడు చుట్టుపక్కల వచ్చారా? అయితే కింద వాచ్మెన్ వచ్చిందండి. కింద ఏటమ్మా అని వచ్చింది. వాచ్మెన్ వచ్చి కొంచెం ఎదుర్కొంటున్నాను కాకేవా అన్నాను. అంటే కాకేసిన పాప వాళ్ళు వచ్చారండి. ఇంకా అప్పటికే లేదండి. అప్పటికే లేకపోతే ఎలా అయితేనే మళ్ళీ 2 ఎవరో అని వచ్చారండి. ఆడి పెన్షమో ఆడ పని చేస్తారు కదండి. అక్కడ వాళ్ళకి 2 ఎవరో వచ్చారు మా గోళ్ళు. వాళ్ళు తీసుకెళ్ళి ఆయన అందులో పెట్టారు. లిఫ్ట్లో పెట్టారండి. ఇలా తీసుకెళ్ళి మొత్తం అందులో పెట్టి కిందకి వెళ్ళిపోయారు. అందులో కింద అపార్ట్మెంట్లో అతను ఏం చేశాడంటే అండి, కారు ఉండకోవాలి అతనికి. ఆ కారులో పెట్టుకుని తీసిపోయారు. ఇంకా నన్ను వెళ్ళించే అవకాశం లేదండి. ఇంకా నన్ను వద్దంటున్నాడు. ఆడు తీసుకెళ్తే డాక్టర్ లేరంట. మళ్ళీ అతను మరి ఆఫీస్ టైం అయిపోతుంది కదండి, వచ్చేసాడు కారులో. నేను కిందే ఉన్నానండి. అప్పుడు ఇంకా కిందే ఉన్నాను నేను. మళ్ళీ బాడీతో వచ్చారా? బాడీతో రాలేదండి. ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్తున్నారంట. హాస్పిటల్ తీసుకెళ్తున్నారంట. బాబు ఎలా ఉంది అన్నాను. ఏమ్మా డాక్టర్ గారు లేరు, ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళారు. నేను వచ్చేసాను. ఎలా ఉందమ్మా? అదేండి కొంచెం అని తీసుకెళ్తున్నారు ఇంకొక హాస్పిటల్. ఇంకా నాకు ఇంకా ఏం తెలదని వచ్చేసాను నేను. బాబు పర్లేదంటావా? పర్లేదండి అన్నాడు. మరి అలాగే అంటాడు కదా. అంతే అంటే ఇప్పుడు భయపడతారు బాధపడతారని చెప్పి పర్లేదంటున్నా బాబు అని గడ్డబట్టుకుని ముద్దెట్టుకున్నాను. పర్లేదంట బాబు అని గడ్డబట్టుకుని ముద్దెట్టుకున్నాను. ఇంకా నాకేమీ తెలుతులేదండి. అలా పైకి కిందకి అలా దాటిలో ఎత్తానే ఉన్నాను. ఇంకా బాదుకోవడం ఎడుతుంది. ఆడి ఫోను చేస్తున్నానండి. చేస్తుంటే ఆడు కూడా ఉన్నవాడు ఒకడు బాగుంటున్నాడు. వచ్చేస్తామండి బాగున్నదండి వచ్చేస్తున్నామండి అంటున్నాడు. ఫోన్ చేస్తానా? మీరు చేశారా? చేస్తున్నారు. గని మీ అబ్బాయికి చేస్తున్నారా? గని ఎత్తులేదండి. ఓకే ఆ గని ఉన్నాక కూడా ఉన్నవాడికి వచ్చేస్తున్నారండి బాగానే ఉందండి. కాదు ఇతను లిఫ్ట్ చేయకుండా పక్కన వాళ్ళకి ఫోన్ ఇచ్చాడా? అయిపోతే బాగున్నాను అంటున్నాడండి. మళ్ళీ ఆడే ఏం చేసాడంటే ఆ కురవాడే ఆ ఫోన్ నాకు చెప్పేవాడే వచ్చాడు. అనవసర ఫోన్ ఉందంట కదండి, అనవసర ఫోన్ ఇమ్మని వచ్చాడు. దేనికంటమ్మా ఫోను? అప్పుడు ఆ సమయంలో ఫోన్ ఎందుకంటే మరి అనవసర ఏమన్నా ఉన్నాయేమో అందులో. మరి మీరు ఇచ్చారా? అదే ఇచ్చారు. మరి అడగలేదా ఆ సమయంలో? ఈ సమయంలో ఫోన్ ఎందుకని? ఫోన్ బాబు ఫోనా ఎందుకంట ఫోను లేదండి చుట్టూ ఇమ్మన్నారండి అన్నాడు. ఎవరేమన్నారట? ఆడు గని అంట. ఈ అబ్బాయి అనూష గారు హస్బెండ్. ఆ అబ్బాయి పని చేస్తాడు అన్నదండి. ఈ ఫోన్ బాబు బాగానే ఉందా అంటే బాగానే ఉందండి తీసుకొచ్చేస్తామండి. వచ్చేస్తున్నారండి మీరు పర్లేదు మీరు కంగారు పడకండి అంటున్నాడు. మళ్ళీ ఈ ఫోన్ అట్టుకుని వెళ్ళేటప్పుడు బాగుందా దుర్గమ్మ తల్లి? పర్లేదమ్మాయి నాకు దుర్గమ్మ తల్లి ఉంది బాబాయ్, నాకు దేవుడు ఉన్నాడు బాబాయ్, దుర్గమ్మ తల్లి నువ్వు ఉన్నావు అమ్మాయి అంటున్నానండి. మరి ఇంకా నాకు అదే దిక్కు. ఇంకా అదే అలాగంటున్నాను. ఇంకా అలాగంటుంటే ఇంకా అలా పైకి కిందకి దిగుతున్నాను కానీ ఇంక లేదు. మళ్ళీ మా ఓళ్ళకి ఫోన్ చేస్తే మా కొడుకు వస్తున్నారు. అదేటి నువ్వేటి ఏమనుకుంటున్నావు నువ్వు? అదేమో ఆడి చంపేసేటాను కదా అంటుంది.
ఆడే ఒప్పేసుకున్నాడంటే మా కోడలు మీ కోడలు అప్పుడు చెప్తున్నారా మీకు? వాళ్ళకి తెలిసింది కానీ మీకు ఇక్కడ ఉన్న మీకు లేదేమో బాగుంది వచ్చేస్తున్నాం అంటున్నారు కదండి, బాగుంది వచ్చేస్తున్నాం అంటున్నారు. అప్పుడు మా కోళ్ళు ఏమందంటే అండి, అదేంటి అలాగంటున్నావు ఏంటి, ఇంకా ఆడేమో చంపేసాడంట, స్టేషన్లో ఒప్పుకున్నాడంట, ఎక్కడ ఉన్నారు వాళ్ళు అందరూనే, మేము ఎక్కడున్నారు వీళ్ళందరూని, స్వరూప్ అందరూ అక్కడ ఉన్నారు హాస్పిటల్లోని అనేసి ఈవిడంతా అప్పటి నుంచి మళ్ళీ మొదలెట్టారు. నేనేం చేసేది ఏముందండి, అప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఒక 10 మంది, ఒక 20 మంది వచ్చేసారండి. వచ్చేసి అంత గాలించేసుకున్నారు. గాలించేసుకుని నేను తెస్తానమ్మా తాళం, నువ్వు జీప్ ఎక్కేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయారు. ఇదంతా వాళ్ళు లాక్ చేసుకుని లాక్ చేసుకుని చూసుకుని తాళం నేను తెస్తాం స్టేషన్లో ఎత్తాం అనేసండి నన్ను నువ్వు జీప్ ఎక్కి కారెక్కేసి వెళ్ళిపోమన్నారు. నన్ను కారెక్కి తీసుకొచ్చావా కూతురు, నన్ను ఇంట్లో మాట్లాడమన్నావా, నన్ను ఈడేలో మాట్లాడమంటున్నావా, అబ్బాబు ఎంత ప్రశాంతంగా, నాకు ప్రశాంతం కావాలనిదండి. నాకు ఎంత పిసర చెప్పిందంటే నేను లాగేద్దండి ఇట్లకి, ఇంత పిసరం ఈ మాత్రలు అంటున్నారు ఇవి అంటున్నారండి, ఇవన్నీ నాకు ఎంత పిసర తెలిస్తే తెలియదమ్మా మీకు, ఏమి నాకు చెప్పదండి, గొడవడతానని లాగుతానని అయ్యాక ఏం చెప్పరండి, ఇవిడి చెప్తా ఆవిడ చెప్పరు, నాకేం చెప్పరండి. ఎందుకంటే అడుగుతుంది మరి పెద్ద అప్స్ చేసేస్తుంది, ఈ గొడవ పెట్టేస్తుంది, ఇది అవుతుంది అనేసి అండి చెప్పరండి, అవలం ఏం చెప్పరు, ఇలాగ మాట్లాడతానండి. లేకపోతే ఎంత పిస్తారు నాకు తెలిస్తే ఏటి అని నిలదీసేద్దును, ఏదో అవునండి గొడవ. అమ్మా ఇప్పుడు అనూష అంటే ఇలాగ అయిపోయింది కదా, మీతో మాట్లాడిన లాస్ట్ మాట ఏంటమ్మా అంటే, ఆ రోజు వచ్చి వంటగదిలో ఉంటే మిమ్మల్ని కౌగులించుకొని అదే బిడ్డ ఇలా నేను వంట చేసుకుంటున్నానండి, వంట చేసుకుంటుంటే మళ్ళీ వచ్చిందండి, మళ్ళీ వచ్చి అమ్మ ఆపరేషన్ అంటా పర్లేదంటావా, ఆపరేషన్ అంటుంది, పర్లేదమ్మా అన్న, పర్లేదు భయపడకే, భయం కట్టలేదు, ఇప్పుడు ఆపరేషన్ అన్ని కానీ ఇప్పుడు ఎంత ఎంతసేపు పత్తి బాగా చెప్తే అంత అనేసానండి. అనేసేసి మళ్ళీ వెనకాల వచ్చి నుంచుని అమ్మమ్మ ఇక్కడ ఉన్నాడే, అమ్మమ్మ ఇక్కడ పక్క వచ్చేస్తున్నాడే, అది మగోడు అనుకుని మగ పిల్లడు అనుకుని అవి చిన్న చిన్న చెప్పులు కూడా కొనుక్కుని దాచుకుందండి బాబు. అబ్బాబాబాబాబా నా బంగారు చెప్పులు కొనుక్కుని ఇలాంటివన్నీ ఇలాగ ఎందుకే కూతురు ఎందుకే ఇప్పుడు కొనుక్కున్నావు ఏం పని అంటే కొన్ని వెళ్ళాను తీసుకున్నాను, సరే బిడ్డ కోసం అని చెప్పి ఇవన్నీ చూసారా ఇలాంటివి కొనుక్కున్నావే బాబు ఎందుకమ్మా అలాగా బాబాయ్ అంతా న్యూసెన్సు అండి. 4 మాటలు గట్రా అనిచ్చింది కదండి, నేను గట్టిగా మాట్లాడేదనుకో మాట్లాడక వెళ్ళు అనేది అంతే అండి, గోవాలు ఉండకూడదు, మాట్లాడకూడదు. ఆనన్న గట్టిగా వాదించలేకపోయిందండి బాబు. ఎందుకంటే బాబు వదిలేసిపోతే దాని ఉద్యోగం చేసుకుని ఉద్యోగం ఎలాగో పుస్తకాల్లో చూడండి మొగడెంగడం సూటు బూటు కాదమ్మా, ఇంత కాదమ్మా. అంటే యాక్చువల్గా ఆ అబ్బాయి ఇలా చేస్తున్నాడని కొద్దిగా అర్థమైందో లేదో నాకైతే తెలీదు. అంటే కానీ ఆ అమ్మాయి అంతవరకు అంటే కనీసం మీలాంటి పెద్దవాళ్ళకి ఏమైనా చెప్పుకుంటే సరిపోనండి. నాకు చిన్న మాట ఒక్క మాట చెప్తే నేను పట్టుకుని లాగేద్దండి. నాకు చెప్పింది కాదు, చెప్తాను కదండి, చెప్పలేదు. నాకు ఎంత మాట ఏదో మాత్రం అంటున్నారండి, ఏదో గొడవ అంటున్నారండి, జరిగాయి అంటున్నారా అవి చెప్తుంటే నాకు అంత ఆ మాటలో ఇంత మాట చెప్తే నేనే లాగేద్దండి అండి. గొడవ వచ్చింది కూడా ఎలాగొచ్చింది, పిల్ల బతుకుంది కదండి, నాకు ఆడిపోతే పోను, గొడవ అవుతే వచ్చిన నాకు ఈ పిల్ల బతుకుంది కదా, పిల్ల దక్కింది కదండి మరి. అంతే కదమ్మా. ఇప్పుడు కాదు అలా బతికుంటే ఆ జీవితాన్ని ఎలాగైనా చెయ్యొచ్చు కదా. వద్దంటే అలాంటి బంగారాన్ని ఎక్కడ సంపాదించి చూడలేమండి. అంత మొగడంగా ఉద్యోగం చేసుకుంటా. డాడీ ఉన్నంతసేపు డాడీ చూసాడు, డాడీ బాగా చూసేవాడు. ఆ డాడీ వెళ్ళిపోయాకండి, ఆ డాడీగా ఇచ్చిన రూపాయలతోటి అలాగే పెద్ద అయింది. ఆ ఉద్యోగం చేసుకుని అలాగే పెద్ద అయిందండి. రూపాయలు పోగు చేసుకోవడం, వస్తువులు కొనుక్కోవడం, ఇవి కొనుక్కోవడం ఇవాళ దానికోసం ఆశించింది కదండి. అయ్యో మా అమ్మమ్మ పెట్టాలా, మా మధ్యగారు ఎట్టాలా, మా చెల్లి ఎట్టాలా, మా అమ్మ ఎట్టాలన్న దాని మీద ఆశించేది కదండి బాబు. ఎవరికన్నా ఒక కూర కావాలంటే పెట్టేది. అమ్మమ్మ వస్తున్నావా ఏమిటే ఫోన్ చేయలేదే అనేది, ఫోన్ చేయలేదమ్మా, ఫోన్ చేయలేదే, ఫోన్లో డబ్బులు లేవే, ఫోన్లో డబ్బులు వేసాను చూసుకొని ఇదండి. నాకు వస్తుంటే ఎగ్గగలాడిపోయిందండి, నేను వస్తే ఎగ్గగలాడిపోయి ఏం చేస్తున్నావు ఏంటని అడిగేదండి. ఆ పిన్నం చచ్చిపోతా 2 బిడ్డలని చేతిలో పెట్టి వెళ్ళిందండి. నా కొడుకులు నువ్వు చూడని చూసిందండి, బాగా చూసేది. ఆ బిడ్డలని చూడ నాకు దారి లేదండి. ఇంక వాళ్ళిద్దరే కదా, ఇంక వీళ్ళిద్దరూనే వీళ్ళే కుటుంబం కదా. దానికి 2 పిల్లలు ఉంటారు, దీనికో 2 పిల్లలు ఉంటారో, పెద్ద సంసారం చేసుకుంటారో, ఈ పెద్ద ఎదుగుతుంది, ఒక కుటుంబం అవుతుంది అనుకున్నానండి. ఏ కుటుంబం లేకుండా మొత్తానికే ఎగిరిపోయిందండి, మొత్తానికి అక్కడ కొట్టేసాడండి. కానీ నాకు బాబాయ్ వీడి గురించి తెలియదు కానీ అంత నమ్మకంగా చేస్తాడో, అంత అలా చేస్తాడో అని నేను కల్లో కూడా అనుకోలేదు, ఊహించుకోలేదేటండి. మీరు ఈ రూమ్లో పడుకున్నారు, వాళ్ళిద్దరూ ఆ రూమ్లో పడుకున్నారు, మీరు ముగ్గురు తప్ప ఎవరు లేరు. మీకు ఎలా కాదమ్మా గొడవ అయినప్పుడు లేదండి, ఏ సౌండ్లో అలాంటివి సౌండ్ అని పడితే
సౌండ్ పడితే నేను తలుపులు తీసిపోయి ఆ తలుపు ఈ తలుపులు కొట్టి ఎందుకంటే అతను పేక పిసికినప్పుడు ఈ అమ్మాయి ఇది అంటే కొంత ఇది చేస్తుంది, ప్రతిఘటిస్తుంది కదా. అంటే అలాగ ఆలోచించుకుంటున్నాను. అరిచిందోమో, ఏ విధంగా పోయిందో, ఏ విధంగా ఎలా పోయిందో, ఎంత బాధపడిందో. చిన్న మాట వినబడిందంటే నేనే ఈ తలుపు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని తలుపులు కొట్టేసిందండి. అలా ఒగించేసుకుంటున్నాను ఇప్పుడు నేను. అలా చేసేద్దును. నాకు నోరు మాట వినబడలేదమ్మోయ్. కాకే నాకు నోరు ఎట్టనవడం నొక్కేసి ఉంటాడండి. అవి నొక్కేసి ఉంటాడు. మళ్ళీ నేను చేసిందండి ఇంక ఇలాగ పడుకొని ఉంటాం. మీరు వెళ్ళినప్పుడు ఇలా పడుకుని ఒకవైపు పడుకుని నా కూతురు రోజు ఎలా పడుకునేదో అలాగే పడుకుందండి. కడుపు ఇలాగ ఉంటాయి, ఇలాగే పడుకుంటాయి. అదే అదే ఒకవైపు ఇలాగే చెప్పి ఇలాగే పడుకుంది. అను అంటున్నాను. అంటే 2 గంటలకి లేచేది. ఎలా పడుకుందో గుడ్డ కూడా ఇలా ఒత్తికెళ్ళలేదు, ఇది ఒత్తికెళ్ళలేదు. అలా పొదేషన్గా రోజు ఎలా పడుకుందో అలాగే పడుకుందండి. మొఖం కూడా తేటగానే ఉంది అప్పటికి. ఈ లేచాక ఇలాగ ఎలా పడిపోయింది కానండి. ఇలాగ తీసాక కానీ అయ్య బాబాయ్ అలాంటి కూతురిని గడించలేమండి. ఇంకోయ్ అలాంటి బిడ్డని నేను గడించలేనమ్మోయ్. నా మనరాలు బాబోయ్ అంత అందగత్తండి. అలా అంత అందగత్తిని ఆడు చేసేవాడు అంటే ఇంక ఇలాంటి ఎంతమందిని చేస్తాడు బాబు. ఈడేట్లు కొత్తాను ఈడేట్లు కొత్త అలాంటి అంత అందగత్తినే నాశనం చేసేటంటే ఇంకొంత అటు ఇటు ఉన్న వాళ్ళని ఉండతాడు ఈడు. ఎంతమందిని ఆడుకుని ఎంతమందిని పాడు చేసి ఎంతమంది సంవత్సరాలు నాశనం చేసేస్తాడు ఈడు. ఎర్వా అనూష గారు అమ్మగారు ఆవిడ ఎక్కడున్నారమ్మా? అటు రోడ్లో ఉన్నారండి. అటు రోడ్లో ఉన్నారు. తీసుకొచ్చేసారండి. అయ్యాలా తీసుకొస్తే దాని కళ్ళు లేవండి. కళ్ళు లేకపోతే కంటి చూపు లేదండి బాబు. లేదు. ఆ అమ్మకి ఫోన్ చేసి అమ్మాయే కదా మా అమ్మాయి అండి. ఆ అయ్యాలు కూడా ఆ అమ్మతో మాట్లాడుకుందంట. సంతకాడ వాళ్ళ అమ్మతో మాట్లాడిందంటండి. అది ఏడుతుంది. నాతో మాట్లాడింది. అనూష చేసి నేనమ్మ వస్తానమ్మా అన్నాను. వస్తానంటే పుట్టేకి వద్దిగానిలే మానవుడు పుట్టేకి వద్దిగానిలే అన్నదంట. మానవుడు పుట్టేకి వద్దిగానిలే అన్నదంట. అనుకుంటే నవ్వుకున్నదంట అనేసి ఇంక మనోడు రానిచ్చిన నేను 9:10 వచ్చేస్తాను. హాస్పిటల్లోకి వెళ్తానని అనుకున్నాను కానీ హాస్పిటల్లో ఉంటాను. ఆ బిడ్డను ఎత్తుకుని దీనికి పత్తిమానం వండుకుంటాను, పత్తికాయ రై తెచ్చుకుంటాను, ఈ పత్తిలు చేస్తాను అనుకున్నానా. ఈడేలు పోలైపోతాను అనుకున్నానా. అమ్మా ఇప్పుడు యాక్చువల్గా ఇది చాలా బాధాకరమైన విషయం అమ్మా. అంటే మీ మనవరాలు ఇంక తిరిగి రాదు. అమ్మా బిడ్డను చూసారమ్మా? బిడ్డను చూసానమ్మో. ఎన్నమొద్ద ఎంత మొక్కం తెల్లని తెలుపు తల ఇగ్గు తల ఇగ్గి పెట్టినట్టే తెల్లగానండి. అలాంటి బిడ్డను చూస్తే ఆ మనవరాలు ఏం పొంగిపోయేది. కడుపులో ఉండగానే పొంగిపోయేదండి. కడుపులో ఉండగానే పొంగిపోయేది. బాబోయ్ పొంగిపోకే బాబు అనేదాన్ని. పొంగిపోకే బాబు మాకు పిల్లడు అనేది. మాకు కూడా బాబు నా కొడుకు అనేది. కొడుకైనా పర్లేదు, కూతురైనా పర్లేదు. ఇప్పుడు కొడుకేటి కూతురులే చేసేస్తున్నారు ఉద్యోగాలు. ఇప్పుడు ఆరా మొక్క ఒకటే. మరి అమ్మాయి చేసింది కదా అలాగే. మరి కూతురుగా పుట్టే కొడుకులాగా అలాగా అంతా చేసింది కదా. కొడుకులాగా సూటు పూటి చేసుకుని వెళ్తుంటే నేను ఎంత సరదా పడేదానండి. నేను వచ్చానండి. ఈడు పెళ్ళయ్యాక కూడా అక్కడ ఉండేవారండి. అక్కడికి ఒక సెట్ వచ్చాను. రమ్మన్నది వచ్చాను పెళ్ళి అయ్యాక. అయ్యేపు జనాలు కాకేసుకుని పెట్టుకుంటానండి. అదేమే ఇలా చేసుకున్నామంటే అయ్యేపు చుట్టాలని కాకేసుకొని ఏదో పెట్టుకుంటారు కదా అలా పెట్టుకుంటాం. అందుకని నీకు పెట్టుకోలేదు ఇంకా. కదమ్మా బిడ్డని ఎక్కడమ్మా శ్మశానంలో చూసారా మీరు? శ్మశానాలే కదండి. శ్మశానాలు ఏంటండి హాస్పిటల్లో మీకు చూపెట్టారు. హాస్పిటల్లో చూపెట్టాక మళ్ళీ ఇంక పోలేని ఫ్రెండ్స్ అంతా ఏం చేశారంటే అండి ఇంకా నాది అలాగ నమ్మింది కాబట్టి అది అలాగ నమ్మింది. ఆ జీవితం ఆయన అలాగ నమ్మింది కాబట్టి మా అత్తవారి ఇంటికి వెళ్ళాలన్న ఆశపడింది కాబట్టి దాన్ని అత్తవాళ్ళ ద్వారాగా చెయ్యాలా. నా పెళ్ళి నేను చేసుకున్నాను మా అత్తవారి ద్వారాగా నా పని చేరు అన్న ఆ చుట్టూ దానికి పడాలనేసి పెన్షన్ అలాంటి పెన్షన్ ఎక్కడా చూడలేదండి. ఆ పెన్షన్ అందరూ ఏకమైపోయింది. అత్తవారి ఇంటికాడ పెట్టాలని పెట్టారు. కాదమ్మా ఆ బిడ్డని మీరేమైనా ఎత్తుకున్నారా? నేను ఎత్తుకోలేదండి. ఎత్తుకోలేదు. మా నాన్నమ్మ ఎత్తుకుంది. అంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఎత్తుకుంది. ఎక్కడ శ్మశానాల కాడికి వెళ్ళాక అండి. శ్మశానాల కాడికి వెళ్ళాక పిల్లని చూసాము. ఇక్కడ హాస్పిటల్లో చూపెట్టారండి. హాస్పిటల్లో చూసాం కదండి. ఈ శ్మశానాల కాడికి వెళ్ళాక అని ఇలాగ కాళ్ళ మీద ఇలా పడేసారు కదా పిల్ల కాళ్ళ మీద ఇలా మొహం ఇలా ఉంచండి. తెల్ల గుడ్డము వేసేసి చూపెడితే ఏడ్చాం. ఇక్కడ ఏడ్చాం ఆ పిల్లని చూసుకుని. మళ్ళీనేమో అక్కడికి వెళ్ళాక కిందకి దింపారు కదండి. మరి జీబులోంచి కింద దింపారు పిల్లని. అంబులెన్స్లోంచి కింద దింపాక పెట్టాక చూసా పిల్ల నేను ఎవరు ఎడతారు. పిల్ల నేను మీద పడి ఏడ్చాం కొంచెం పిల్ల కోసం తల్లి కోసం. ఎలా వస్తావమ్మా బిడ్డను చూసుకోవాను, బిడ్డను చూసుకోవా, ఈ కూతుర్ని ఎత్తుకోవా అని ఏడ్చామండి. ఇద్దరు అక్కడ మీద పడేది ఏడ్చింది. ఏడ్చాక మా అమ్మగారు వచ్చి ఏడ్చాడు అత్తగారు. ఇదో శోకండాలు ఎట్టిందండి. నిజంగా శోకండాలు మరి తెల్లని తెలుపు.
ఇప్పుడు ఆ అమ్మాయి అంటే మీరు చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన నా అమ్మాయి ఇంటికాడ చదివిందండి. నేను పెంచానండి, నేను పాలిచ్చి పెంచానండి బాబు ఆ పిల్లకి. ఆ పిల్లని మా బాబోయ్ నేను మర్చిపోలేనండి బాబు, నా ఇంటికాడ పెరిగిందండి బాబోయ్. కాదమ్మా, ఇప్పుడు ఇంకా అమ్మాయి ఎలాగా రాదు కాదు అంటే ఈ బాధ అయితే ఈ శోకం అయితే ఎవరో తీర్చేది కాదు, ఎవరో తీర్చేది కాదు. బాబోయ్ ఇప్పుడు మీకు అంటే ఏం ఏం కావాలమ్మా? అంటే కాదు అతనికి ఏం కావాలేటండి? ఈ రకంగా చేసుకొచ్చాడంటే ఆడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇంకో దాన్ని చేస్తాడు. చేయడానికి నమ్మకం ఏంటండి? ఆడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ చేస్తాడు, మళ్ళీ మామూలు అన్నీ. అమ్మ బాబాయ్ అలాంటి అన్నవాడు బయటికి రాకూడదు. ఆడు బయటికి రాకుండా ఏ దేవుడు కాపాడుతాడో మరి ఆడిని, ఏ ఊరి తెస్తాడో ఆ దేవుడే తీయాలి. ఏ ఊరి కఠినమైన శిక్ష అయితే పడాలండి. పడకపోతే ఇలాగ ఎంతమందిని మోసం చేస్తాడండి బాబు. ఇంత నమ్మకంగానా? ఇంత పిసరు వచ్చిందండి నేను లాగేద్దండి. ఇంత పిసరు కానీ తెలిసిందా ఇలాగ అంటున్నాడు అమ్మమ్మ నీ పిల్ల కానీ ఆ పిల్ల కానీ ఇలాగ అంటున్నాడంటే పోతే బానే ఏదవని పోతే బాని ఇంకోటి అవుతుంది. వీడితోటి ఉన్నదని నేను వదిలేయించేదినండి. నేను లాగేదినండి ఎట్లకి నన్ను తల్లిచ్చారు కదండి. బిడ్డన్న బతుకుని కదండి కాపురం మాట అలా నేను దాని కాళ్ళ మీద బతికేస్తుంది కదా. దాని కాళ్ళ మీద అది బతికిందే ఇంట్లోకి దిగింది, రంగంలోకి దిగింది. ఇంటికి దిగింది తెలదండి ఈ షాప్కి. ఈ రంగంలో దిగింది, ఆ రంగంలో కాడ ఉండేది కదండి. అలా పోతాను ఇలా పోతాను అని ఉండేది కదండి. చాలా ఖచ్చితంగా ఉండేదండి. ఒకళ్ళు తపారింటాను ఒకళ్ళు తింటాను అనేది కదండి. ఎవరికైనా పడేసి ఎవరికైనా పెట్టేది కానండి. అమ్మ బాబాయ్ ఈ షాప్కి ఇది తగిలేడు అమ్మాయి. కానీ అంత అలా ఎదవలా కాపాడలేదండి ఈ ఎదవ. అమ్మా ఇప్పుడు మీ కూతురు అంటే అనూష గారి వాళ్ళ తల్లి పరిస్థితి ఎలా ఉందమ్మా? ఆవిడ హెల్త్ బాగాలేదండి? హెల్త్ బాగోలేదండి. కళ్ళు అనవండి, కళ్ళు అని చిన్న కూతురు చిన్నల్లుడు. ఆవిడ ఏం చేస్తుందంటే అండి మనము అలాగే పొనుకుని వండుకుంటుంది కానీ వాళ్ళు ఎట్టిన తింటాం అంటే దాని కదా అలవాటు. అలాగే తనుకుంటే అది వండి తింటుందండి. ఆ చిన్నాళ్ళు అన్నీ పడతాడంటే తెచ్చి. ఇప్పుడు ఆ కూతురు విషయం తెలిసిన తర్వాత ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? వచ్చిందండి ఓ గోల ఎవరికి అప్పు చెప్పి మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ గోలెట్టేద్దని ఆ పక్క వాళ్ళకి ఎవరికి అప్పు చెప్పి మనిషిని ఇట్టి ఇక్కడ ఉంటే మళ్ళీ ఆ జ్ఞాపకాలు వచ్చేస్తాయి. గోలెట్టేస్తాయి, దాన్ని పట్టుకోలేము ఇప్పుడు అని మళ్ళీ ఆ పక్క వాళ్ళకి అప్పు చెప్పండి మనిషిని ఇట్టి అక్కడ వీళ్ళు వచ్చారు అన్నమాట అండి. మేము వెళ్ళేదాకా ఏంటి సార్ 6-8 months బ్యాక్ ఒకసారి ఇంకా ఏదైతే అదైందని చెప్పేసి వెళ్దామని ట్రై చేస్తుందండి తను. ఎక్కడికండి? వాళ్ళ ఇంటికి. ఎవరు? అనూష గారు అంటే అత్తగారి ఇంటికి వెళ్దామని ట్రై చేసింది. అంటే నాకు కూడా కాల్ చేసింది. 9 months అవుతుంది అనుకుంటా. అదే ప్రెగ్నెన్సీ జస్ట్ ఇలా కన్ఫర్మ్ అయ్యి అవగానండి ఫస్ట్ మంత్లోనే. అయితే తను ఏం చెప్పాడు ఏంటంటే నాకు ఎప్పుడు తీసుకెళ్ళాలో అలా తీసుకెళ్ళాలో తెలుసు, ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టావు కదా వెయిట్ చెయ్యి అలాగని చెప్పేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి పెంట చేసావంటే అక్కడ మరో క్షణం నుంచి నాకు సంబంధం ఉండదు. నాకు ఎప్పుడు తీసుకెళ్తే నువ్వు అక్కడ బంగారంలో బతుకుతావు నాకు తెలుసు, కాబట్టి అప్పుడే నేను తీసుకెళ్తాను అని చెప్పేసి నచ్చ చెప్పుకుని వచ్చాడండి. సో అంటే అమ్మాయి అంతటా అమ్మాయి వెళ్తే ఇంక నాకు సంబంధం లేదని కూడా బెదిరించాడండి. నాకు తినే కావాలి కానీ అలా ఇంకేం ట్రై చేయొద్దు బాబా అని చెప్పి. అంటే నేను ఏ ఉమెన్ కానిస్టేబుల్స్ని కానీ వాళ్ళని ఒక ఇద్దరిని తీసుకుని కూడా తోడు పెట్టుకుని ఒక 4-5 వెళ్ళామనుకోండి అట్లీస్ట్ మాట్లాడతారు కదా వాట్ ఈజ్ వాట్ అనేది అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగిందండి. కానీ అయితే నేను చెప్పకుండా వెళ్దామన్నాను కానీ తను చెప్పేసిందండి ఆ పిల్లోడికి. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడే ఉండేది సార్ సీ బుక్ అవి, దానివల్ల అడ్రస్ అనేది కూడా దొరికింది, హౌస్ అడ్రస్. అతని సీ బుక్ అవన్నీ ఉండేవా బైక్వి? యాక్చువల్గా అవి కూడా మనకి చేజెక్కకుండా చేసుకుని వచ్చాడండి ఫస్ట్ నుంచి కూడా. చాలా అసలు ఈ ఇన్ఫర్మేషన్ అడ్రస్ ఏంటి అనేది మీకు తెలియకుండా ఆయన జాగ్రత్త పడుతూ వచ్చాడు. అనుకోకుండా సీ బుక్ ద్వారా మీకు విషయం తెలిసింది, అడ్రస్ ఎక్కడని తెలిసింది. అదేనండి అంతేనండి. అది కూడా ఏంటంటే తను చెప్పిందండి నా దగ్గర అడ్రస్ ఉంది ఇప్పుడు అని చెప్పేసి. అప్పుడే ఇంకా నేను ప్రొసీడ్ అవుతామని చెప్పేసి అన్నానండి. అయితే నైట్ మాటల్లో చెప్పేసింది తను. ఆ చెప్పడం ఇంత దూరం తీసుకొచ్చేసిందండి. ఇంకా అమ్మ యాక్చువల్గా బిడ్డ పుట్టేటప్పుడు అంటే ఇలా రండి, కొద్దిగా ఇలా రండి, మీరు ఇలా రండి అమ్మ. అంటే ఏ తల్లైనా తండ్రి అయినా మామూలుగా బిడ్డ పుట్టినప్పుడు అంటే పుట్టబోయే బిడ్డకి అమ్మాయి అయితే ఈ పేరు పెట్టుకుందాం, అబ్బాయి అయితే ఈ పేరు పెట్టుకుందాం, ఇలా చిన్న ఆనందాలు అంటే కొన్ని కోరికలు ఉంటాయి కదమ్మా. అలాగే అనూష గారు తనకు పుట్టబోయే బిడ్డకి ఎలా పేరు పెట్టాలి ఎలా పేరు పెట్టాలని మీతో ఏమైనా షేర్ చేసుకున్నారమ్మా అలాంటి సంఘటనలు? లేదండి, పేరు కోసం అయితే ఏమీ డిస్కస్ చేయలేదు. కానీ ఒక మూమెంట్లో నాకు చెప్పారండి పేరు అయితే అదే అబ్బాయి పడితే కానీ వాళ్ళ నాన్నేమో కలపాలి అంటే అదే మనవడికి తాత పేరు పెడతారు కదండి అలా కలపాలి, అమ్మాయి అయితే అమ్మ పేరు కలపాలి అని చెప్పేసి మాట్లాడుకుంటే బతుకున్న వాళ్ళు కలపరు చనిపోయిన వాళ్ళు అయితే కలుపుతారు అన్నట్టు ఏదో తిను చెప్పుకొని వచ్చాడండి. ఏ ఒక్క విషయంలోని ఇందులోని కూడా అసలు
చెప్పండి. అనుమానాన్ని కలగజేయకుండా మాకు దగ్గర అంటే ఏ మనిషి దగ్గర ఎలా ట్యాంపర్ చేసి విషయాన్ని ఆఫ్ చేయగలిగితే కరెక్ట్గా సెట్ అవుతుందో అలాగా సెట్ చేసుకుని వచ్చాడండి ప్రతి విషయంలోని కూడా. అంటే మీకు ఈ మ్యారేజ్ కంటే ముందు మ్యారేజ్ అయిపోయింది కదండి మీ ఇద్దరికి? అవునండి. ఓకే, మీది అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ మీకు ముందు అయిపోయింది. అంటే ఆవిడ చదువుతూ ఉందని చెప్పి మ్యారేజ్ పోస్ట్పోన్ చేసింది. అంతేనండి. ఓకే 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 సరే. అంటే మేమైతే మా మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నామండి, అంటే మీరు ఇందాక అప్పీల్ చేసినట్టు అంటే సీఎం గారికి అండ్ డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ గారికి మీరు అప్పీల్ చేశారు. సో మీకు సత్వరమైన న్యాయం కలగాలి అంటే ఇలాంటి పరిస్థితి ఇంకే వ్యక్తికి రాకూడదని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళి అంటే మీ బాధ ప్రజలకు కన్వే అయ్యేటట్టు, ప్రభుత్వానికి కూడా చేరేటట్టు మేమైతే ప్రయత్నిస్తామండి. మనిషి అన్న ప్రతి ఒక్కడు స్పందించే చలించిపోయే సంఘటన ఇదండి. సో అనూష నిండి గర్భిణీగా ఉంటూ మరుసటి రోజు బిడ్డకి జన్మనివ్వబోతూ తన భర్త చేతిలో, తను ఎంతో గుడ్డిగా నమ్మిన భర్త చేతిలోనే హత్య కావించబడ్డం, ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం, అందరూ చలించిపోయే విషయం. ఆఖరికి ఆమె ఇప్పుడు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. సో కుటుంబ సభ్యులందరూ కోరుతుంది ఒకటే అండి, ఇది ఈ వీడియో ప్రభుత్వం వరకు చేరి వాళ్ళకి సత్వరమైన న్యాయం అంటే ఆ ప్రాణాలు పోవడానికి, ఒకటి కాదు 2 ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ వ్యక్తికి ఇమ్మీడియట్గా దీర్ఘకాలికంగా గట్టి శిక్ష పడాలని వారు కోరుకుంటూ ఉన్నారండి, బలంగా కోరుకుంటున్నారు. అంతకుమించి ఇంక వాళ్ళు ఏమీ కోరుకోవట్లేదు. శిక్ష పడితే అంటే ఇంకొక ఆడబిడ్డ అలాంటి పరిస్థితికి చేరుకోదు అని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉన్నారండి. ఈ విధంగా ఈ వీడియో ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళడం కోసం ఇక్కడి వరకు వచ్చాం. నిజ నిర్ధారణలో భాగంగా అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం అయితే నేను చేశానండి. ఆ విషయాలు వింటూ ఉంటుంటేనే మనం ఎంతో చలించిపోయాం. అలాంటిది ఆ కుటుంబ పరిస్థితి, ఆ అమ్మాయి చెల్లి కానీ, బావ కానీ, లేకపోతే వాళ్ళ తల్లి కానీ, అమ్మమ్మ కానీ, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. సో వాళ్ళకి సత్వరం న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చిందంట తనకి, అంటే తాగాలని ఉంది అని అంటే తీసుకొచ్చాడంట ఆ జ్యూస్, ఫలూదా అనే డ్రింక్ తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి తాగుతుండగా అలా టాబ్లెట్ వచ్చిందన్నమాట. ఆ జ్యూస్లో టాబ్లెట్స్ ఏవైనా ఉన్నాయా? ఒక టాబ్లెట్ అయితే వచ్చిందంటే తగిలిందంట. తగిలితే తను బయట తీసుకొచ్చి ఏంటి కానీ ఇలా టాబ్లెట్ వచ్చింది దీంట్లో అని చెప్పేసి కొంచెం డౌట్గా తిని అడిగితే అదేంటి టాబ్లెట్ రావడం ఏంటి అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టి ఒకసారి మళ్ళీ వాడిని అడుగుదాము టాబ్లెట్ రావడం ఏంటి అని చెప్పేసి తినే డౌట్ రాకుండా కవర్ చేసుకొని తినే సీరియస్ అయ్యి పక్కన పెట్టించాడంట. మనం అడుగుదాం గట్టిగా దీనికోసం అడగాలి, అదేంటి ఇందులో టాబ్లెట్ రావడం ఏంటి అని చెప్పి డౌట్గా తినే ఏం తెలియనట్టు పక్కన పెట్టించాడండి. అదొక ప్రయత్నం అండి. తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని చెప్పేసి అన్నారు. ఇప్పుడు తెల్లవారితే డెలివరీ అవ్వాలి, అసలు ఆ నైట్ అడ్మిట్ చేయమన్నారు. అంటే కాదు, ఆమె చనిపోయిన ముందు తర్వాత రోజు తెల్లవారితే ఆమె డెలివరీయా? అవునండి. మార్నింగ్ అంటే నైట్ అడ్మిట్ చేయమన్నారు. మార్నింగ్కి ఆ నైట్ ఒక టాబ్లెట్ ఇస్తామన్నారంటే తెల్లవారుజామున ఒక టాబ్లెట్ ఇస్తాము, ఫ్రీ డెలివరీ అవ్వే అవకాశం ఉంది, జాయిన్ చేయండి అడ్మిట్ అవ్వమంటే లేదు సండే కదా వద్దు అని చెప్పేసి తను ఇంటికి తీసుకొస్తాడండి. మార్నింగ్ జాయిన్ అవుద్ది అని చెప్పి మార్నింగ్ జాయిన్ అవుద్ది అని తీసుకొచ్చి నైట్ ప్లాన్ అండి. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి తెలియకుండా అయితే జరగదండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్తోనే ఇదంతా జరిగింది. లేదంటే తనగా అయితే ఇలా అంత డేర్గా చేయడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సపోర్టు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేదో లేదంటే తినక బోర్ కొట్టిందో మరి ఏం చేశాడో తెలీదు. నైట్ ఇలా ప్లాన్ చేశాడు. తను అయితే 2-3 ప్రయత్నాలు చేశాడు, అవి అవ్వలేదు. డెలివరీ అయితే 2 ప్రాణాలు అని చెప్పి 2-3 ప్రయత్నాలు అని అన్నారు కదా, చంపడానికా? ఈమెను చంపడానికి 2-3 ప్రయత్నాలు చేశారని మీరు అంటున్నారా? అన్నీ వదిలించుకోవడానికి ట్రై చేశాడండి. ఈ అమ్మాయి ఏంటంటే పాపం తెలుసుకోలేకపోయింది. ఏదన్నా తిను డైరెక్ట్గా పోనీ నీతో నాకు ఉండడం ఇష్టం లేదు, నువ్వు నాకు బోర్ కొట్టవు, లేదా నువ్వు నచ్చట్లేదు, లేదా ఇదో అదా పోనీ అలా చెప్తే పాపం తను అర్థం చేసుకొని ఏదో ఒకటి సరే తన లైఫ్ తను చూసుకునేది. కానీ అలా కూడా చెప్పేవాడు కాదనమాట. ఏంటంటే నువ్వు నాకు ఇలా హెల్త్ బాగాలేదు, లేదంటే మా పేరెంట్స్ నేను చంపేస్తా, తినమే సింపతి చూపించినట్టు మాట్లాడేవాడు. తను ఎప్పుడూ ఏమనుకునేదంటే ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాం కదా, సరే కష్టమైన నష్టమైనా ఏదైనా మన ఇద్దరం ఇచ్చేద్దామని చెప్పేసి అనుకుని తప్పించి తను వదిలేసి వెళ్ళిపోవాలి, నా లైఫ్ నేను చూసుకోవాలి. తను ఆ మధ్యలో ఒక క్యాన్సర్ అని చెప్పినప్పుడు కూడా తను అన్నాడంట, ఏంటి కొంచెం అమౌంట్ ఇస్తాను చూసుకొని లైఫ్ను చూసుకో, ఎందుకు నాతో ఉంటే నాకు హెల్త్ బాగోలేదు, కొంచెం క్యాన్సర్, తర్వాత ఏంటి పిల్లలు కూడా పుట్టరు,
ఎందుకు చెప్పు నాతో ఉండి నీ లైఫ్ నువ్వు పాడు చేసుకుంటావు అలా అని చెప్పేసి అన్నాడంట. తనైతే ఆ అమౌంట్కి కానీ తన లైఫ్ తను చూసుకోవడానికి కానీ ఏది కూడా ఆలోచించుకోలేదు. ఏదైనా ఇంకా తినతోనే అని చెప్పేసి అనుకుంది. తిని ఏంటంటే ఇలా తను వదిలించుకోవడానికి ట్రై చేశాడు. వదిలించుకోవడం అవ్వకపోయేసరికి ఇంకా డెలివరీ అయితే 2 ప్రాణాలు అని చెప్పి నైట్ ఇలా చేశాడు. కానీ ఏం ధైర్యం లేని మనిషి, లేదంటే బ్రతకడానికి భయపడి ఇలాంటి మనిషి అయితే కాదండి. తను చాలా ధైర్యంగా ఉండేది. తన జాబ్ తను చేసుకునేది. బెంగళూరులో జాబ్ చేసుకుంటూ జాబ్ చేసేవారమ్మా అనూష గారు? మీ అక్కయ్య ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత చేయలేదు. కానీ ఏ జాబ్ చేసేవారమ్మా? అంటే తను హోటల్ మేనేజ్మెంట్ చేసిందండి. బెంగళూరులో జాబ్ చేసుకునేది. తను లవ్ అన్నదని చెప్పేసి తను అక్కడి నుంచి తీసుకొచ్చి తను ఇలా మ్యారేజ్ చేసుకోవడం ఇవన్నీ జరిగిందండి. తనైతే డేర్గానే ఉండేది. ఒకరికి భయపడే రకం కాదండి. తను నా లైఫ్లో ఎలాగా ఏంటి నా లైఫ్ ఏమైపోద్దని భయపడే రకం కాదు. ఒకరి మీద ఆధారపడే రకం కాదు. తను జాబ్ చేసుకోగలరు, ఇంచక్క ఉండేది. దాన్ని అలా తీసుకొచ్చి దాని లైఫ్ మొత్తం పాడు చేసి దాన్ని ఇంకా లైఫే లేకుండా చేస్తాడు తనకి. అమ్మా ఇది యాక్చువల్గా ఈ లవ్ మ్యారేజ్ అన్నారు. లవ్ అరేంజ్డ్? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ టైంలోనే అంటే యాక్చువల్గా లవ్ మ్యారేజ్ అనగానే అబ్బాయి వాళ్ళు ఎవరు, లేకపోతే అంటే అవతల పార్ట్నర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటివన్నీ చూడడానికి అంత స్కోప్ ఉండదు. అంటే మీకు తెలిసే జరిగిందా లవ్ మ్యారేజ్, లేకపోతే తనంతట తాను అనూష గారు డెసిషన్ తీసుకుని చేసుకున్న తర్వాత మీకు చెప్పారా? లేదండి, మ్యారేజ్కి ముందు మా హస్బెండ్కి చెప్పిందండి. మాతో చెప్పడం జరిగింది. అయితే మా అమ్మగారికి హెల్త్ బాగోదు, కొంచెం కళ్ళు కూడా కనిపించవు అమ్మకి. నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. అయితే మాకు చెప్తే ఆయన మాట్లాడారనమాట కొంచెం. అంటే ఏంటి నువ్వు పెళ్ళి అంటున్నావు, మా ఫ్యామిలీ చూస్తే మేము మీ అంత ఇది కాదు, తర్వాత నువ్వు ఫ్యామిలీ ఒప్పించుకొని చేసుకుంటే బెటర్, కానీ ఇలా చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి, అంటే తను 1 వీక్కి మాట్లాడతాను, నేను ఒప్పిస్తాను, మా డాడీ నేనేమంటే అదే, మా ఇంట్లో నేను ఒకడనే కొడుకుని, నేనేమంటే అదే ఒప్పుకుంటారు వాళ్ళు అని చెప్పాడు. తర్వాత 1 వీక్ తర్వాత తినని అనూషని కన్విన్స్ చేశాడు ఏ మొత్తానికి. అంటే ఏ మ్యారేజ్ అయితే మనం మ్యారేజ్ చేసుకుంటే ఏదైనా ఒప్పుకుంటారు, తర్వాత విషయం తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకుంటే ఎవరు ఏం చేయలేరు ఇలా అని చెప్పి తను కన్విన్స్ చేసేటప్పటికి ఏమందంటే బావతో మా హస్బెండ్తో మాట్లాడేటప్పటికి తను అన్నారనమాట 1 వీక్లో తను చెప్తా అన్నారు, ఇప్పుడు ఏమో ఇలా అంటున్నారు ఏంటని అడిగితే, ఏముండదులే బావ, ఇలాగ మ్యారేజ్ అయిపోతే ఏముండదు, కొంచెం వాళ్ళు ఒప్పుకోవాలంటే కొంచెం వాళ్ళ ఫ్యామిలీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, మ్యారేజ్ అయిపోతే ఏముండదులే అని చెప్పేసి అలా నేను ఒప్పించింది అనమాట. మీరు ఒకవేళ ఒప్పుకుంటే సరే, లేదంటే మా ఫ్రెండ్స్తో నేను చేసుకోగలను అన్నట్టు మాట్లాడారు. అంటే తను మీకు కూడా చెప్పింది, అంటే మీరు ఒప్పుకోకపోతే నేను ఫ్రెండ్స్ ద్వారా సహాయంతో నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి అంటే అంతగా నమ్మింది ఆయన? అంతగా నమ్మింది. అయితే ఈయన ఏమనుకున్నామంటే మనం సపోర్ట్ అయినా ఉంటే కనీసం ఒకలా ఉంటుంది, మనం కూడా సపోర్ట్ చేయలేదంటే ఇంకా తను మ్యారేజ్ చేసుకుంటే తర్వాత అవతల వాళ్ళు కూడా మనకి ఫ్యామిలీ తన సైడ్ ఒకరు కూడా లేరని చెప్పేసి వేరేగా ఉంటుంది అని చెప్పేసి సరే అయితేని అని చెప్పేసి అన్నాం. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత తను కూడా చాలాసార్లు అడిగిందండి, మీ మమ్మీ డాడీకి ఎందుకు చెప్పట్లేదు, కొంచెం చెప్పుకుంటే బాగుంటుంది కదా, మన ఫ్యామిలీతో అత్త మామతో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పేది అనమాట. ఇలా చెప్దాము, ఇలా జాబ్ సీట్ రాని చెప్దాము, ఇలా 2-3 నెలలు అని చెప్దాము, ఇలా ఏదో ఒకటి అలా కన్విన్స్ చేసుకుంటూ కడుపుతూ ముందుకు వెళ్ళేవాడు అనమాట. అంటే మ్యారేజ్ సమయంలో మీకు తెలుసు కానీ మ్యారేజ్ చేసుకుంటున్నట్టు ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు అతను, అంతేనా? వాళ్ళ పేరెంట్స్ ఎవరికి తెలియదండి. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, మా తరపున మేమిద్దరం వచ్చాము, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్. ఎక్కడ జరిగిందమ్మా మ్యారేజ్? సింహాచలంలో జరిగింది. సింహాచలంలో చేసుకున్నారు. సో సింహాద్రపణ సాక్షిగా చేసుకున్నారు. అవునండి. సో కాదమ్మా, అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత అంటే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది? అంటే అతను కేరింగ్గా ఉండేవాడా ఏంటి? అంటే 2-3 అటెంప్ట్స్ చేశాడు అతను వదిలించుకోవడానికి అని అన్నారు కదా. సో ఆ సమయంలో మీకేం డౌట్ ఏం కలగలేదా? మరి మీరేం చెప్పలేదా అనూష గారిని? ఒకవేళ మాకు డౌట్ వచ్చినా తను ఏంటి అసలు ఫ్యామిలీకి చెప్పట్లేదు, వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పట్లేదు అని మనం మాట్లాడినా సరే, తను ఏంటంటే మనం కొంచెం ఏమన్నా మాట్లాడామంటే మాతో మాట్లాడడం మానేసేటట్టు ఉండేది అనమాట. అంటే తగ్గించినట్టు అలా అనిపించేది. ఒకవేళ అంత తను గుడ్డుగా భర్తని ఏదైనా ఒక చిన్న అంటే మామూలుగా ఏదైనా అన్నా కూడా వెంటనే ఈమె అలిగేదా? మనం డౌట్గా మాట్లాడామంటే మనతో మాట్లాడడం తగ్గించేసేటట్టు ఉండేదన్నమాట. తను అంటే అంత డీప్గా తనని నమ్మింది. తర్వాత తను ఒక మాట కూడా అన్నిచ్చేది కాదు. ఒకవేళ తన కోసం మనకేమన్నా చెప్తే మనం ఎక్కడ ఒక మాట మనం లోకుగా ఒక మాట అంటామేమని చెప్పేసి తను చెప్పడమే మానేసేది. అసలు అంత గుడ్డుగా నమ్మిందండి తనని. అంత నమ్మి తన లైఫే పాడు చేసుకుంది మొత్తం అంతా.
అమ్మ అంటే లవ్ సమయంలో పోనీ ఏమైనా నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను అలాగే మీతో షేర్ చేసుకుందా మ్యారేజ్కి ముందు మీతో అంటే సిస్టర్ కాబట్టి సొంత సిస్టర్ కాబట్టి అంటే యాక్చువల్గా ఎక్కడైనా సిస్టర్స్ షేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళ మధ్య దాపరికలు లేకుండా ఒకరితో ఒకరు అన్ని విషయాలు పంచుకుంటూ ఉంటారు కదా అట్లాగా మీకు చెప్పడం జరిగిందమ్మా? అవును, నేను చెప్పడం జరిగింది ఇలాగా కానీ అని చెప్పేసి ఒక అబ్బాయి జరిగిన తర్వాత మ్యారేజ్ విషయం వరకు వచ్చిన తర్వాత హస్బెండ్ కూడా చెప్పింది, హస్బెండ్ కూడా మాట్లాడారు అనమాట ఇలా అని చెప్పి. అప్పుడు మీరు అంటే నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను ఒక గని అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను ఇలాగ అనేటప్పుడు మరి మీరు ఏం చెప్పడం జరిగిందా? అంటే ఆ అబ్బాయి మంచివాడా కాదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిదా కాదా అంటే కొంచెం చూసుకోండి ఇట్లాగా నేను చెప్పలేదా? అవును, నేను చెప్పాను కొంచెం చూడండి ఏంటంటే రోజులు బాగాలేదు కదా, ఎవరినైనా నమ్మడానికైనా కొంచెం చూడాలి, ఆలోచించి చేసుకో ఏదైనా కానీ. మళ్ళీ అవతల వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. ఇప్పుడు బాగానే ఉంటారు, ఇప్పుడు మనకి స్టార్టింగ్లో కాబట్టి బాగానే తిరుగుతారు, బాగానే ఉంటుంది, చూసుకో ఒకసారి ఆలోచించు అంటే ఏం లేదు తను బాగా చూసుకుంటాను అంటున్నాడు, నువ్వేం జాబ్ చేసే పని లేదు, నేను లైఫ్ నేను చూసుకుంటాను, నీకు నేను ఉంటాను, లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పేసి తను మాట ఇవ్వడం జరిగింది. తను బాగుంటాడని చెప్పి గుడ్డిగా నమ్మిందండి తను. ఎంతకాలం ప్రేమించుకున్నారమ్మా వీళ్ళు? నాకు తెలిసి అంటే నాకు మ్యారేజ్కి ముందే దగ్గరగా చేసి చెప్పింది తప్పించి అంతకు ముందే నాకు తెలీదు. ఫస్ట్ నాతో చెప్పింది, తర్వాత హస్బెండ్తో కూడా మ్యారేజ్ విషయం వచ్చేటప్పటికి మాట్లాడింది అనమాట. అంటే కాదు 2 years అవుతుంది, ఒక 6 months ముందు అలా మాతో మాట్లాడింది అనమాట. కాదు అంటే మీరు హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ జాబ్ చేసేవారు బెంగళూరులో అన్నారు కదా అనూష గారు, అంటే అనూష గారు జాబ్ చేసేదేరే ఇతను ఉండేవాడా అక్కడ కూడా ఇతను జాబ్ ఏదైనా చేసేవాడా ఏంటి? లేదండి, తను ఇక్కడ సన్ కాలేజ్లో చదువుకునేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటే తిను అలా పరిచయం అంట. మరి మనకైతే పరిచయం అన్నప్పటి నుంచి నాకు తెలియదండి. తర్వాత మ్యారేజ్కి ముందు ఒక 6 months ముందలో నాకు ఇలా ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు, ఇలా మాట్లాడుతున్నాడు, మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నాడు అన్నప్పుడు నేను చెప్పాను అనమాట, కొంచెం జాగ్రత్త ఆలోచించు, స్టార్టింగ్లో అన్నీ బాగానే ఉంటాయి, తర్వాత ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు మ్యారేజ్ అంటారు ఇది అంటారు, తర్వాత కొన్ని రోజులు ఇదైన తర్వాత చేయడం జరుగుతుంది, వదిలేయడం అలాంటివి అని చెప్పేసి అంటే లేదు తను ఎప్పటి నుంచో ప్రపోజ్ చేస్తున్నాడు, మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నాడు, బాగా చూసుకుంటాను అంటున్నాడు అని చెప్పేసి చెప్పిన తర్వాత బావతో మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా ఈ సంఘటన జరిగిన తర్వాత అంటే మీరు వేరే ఊర్లో ఉన్నారు అని చెప్పారు కదమ్మా, సగం దూరం వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అంటే మీ అక్క ఇంకా ఈ లోకం వీడి వెళ్ళిపోయింది చనిపోయిందని తెలిసిందని అన్నారు కదా, తర్వాత వచ్చిన వెంటనే చూడంగానే మీకు ఏమనిపించింది అసలు? అంటే కాదు అక్కడ ఏదైనా డౌట్ఫుల్గా ఏమైనా అనిపించిందా ఏంటి? డౌట్ఫుల్గా అంటే నేను హస్బెండ్ కూడా చెప్పలేదండి, నాకు సగం దూరం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా ఆదర్శ్ అని, తనకి కాల్ చేశాను అనమాట, ఏంటి ఏమైంది అక్కకి ఎలా, మీ అక్కయ్య గారి ఫ్రెండ్ అనుష వాళ్ళ ఫ్రెండ్ అండి ఆదర్శ్కి కాల్ చేశాను అనమాట, ఏంటి అక్కకి ఎలా ఉంది, ఏమైంది, బాగాలేదు అంటున్నారు, సీరియస్గా ఉందంటున్నారు, పోనీ మంచి హాస్పిటల్లో జాయిన్ చేద్దాము, ఒకవేళ సీరియస్ అయితే ఒకవేళ ఏదైనా బాగాలేదంటే పోనీ మంచి హాస్పిటల్లో చూపిద్దాము, ఎక్కడున్నారు అసలు ఎలా ఉంది ఏంటి అక్కకి ఎలా ఉందంటే నీకు తెలీదా ఇంకని, అక్క చనిపోయింది, ఆడే చంపేశాడు, ఇలా పోలీసులు అది వచ్చారు, ఒప్పుకున్నాడు తనే చంపాడు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా నాకైతే ఇంకా అసలు కాళ్ళు చేతులు కూడా ఆడలేదండి, ఎందుకంటే ఏదో సీరియస్గా ఉంటుంది, బీపీ కొంచెం టెన్షన్ పెట్టుకుని బీపీ ఏదో ఎక్కువయ్యి ఏదైనా కొంచెం అన్కాన్షియస్గా ఉందేమో అనుకున్నాను, కానీ అసలు చనిపోద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరు వచ్చినప్పుడు బాడీ ఉందమ్మా? బాడీ అంటే అక్కడ లోపల డెడ్ బాడీస్ అన్నీ ఉంటాయి కదా అక్కడ ఉందండి. అయితే తను అసలు అలా చూస్తానని అసలు అనుకోలేదు అసలు, ఎందుకంటే డెలివరీ అవుతుంది, నేను ఆ బాబునో చూడడానికి వస్తాను అనుకున్నాను, కానీ అసలు అలా చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు చాలా బాధగా అనిపించింది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇద్దరం పెరిగాము, తనకి ఎన్నో అలా కడుపుతూ ఉన్నప్పుడు కూడా బాబు ఇలా తిరుగుతున్నాడు అలా తిరుగుతున్నాడు అని చెప్పి ఎన్నో మాట్లాడేది, నవ్వుతూ హ్యాపీగా ముందు రోజు కూడా ఎంత బాగా మాట్లాడింది, అలాంటిది ఇలా చూస్తానని అసలు ఊహించలేదు. ఆమె కడుపుతో ఉండేటప్పుడు అతను కేరింగ్ తీసుకున్నట్టు చేసేవాడమ్మా, అంటే కాదు మీతో మాట్లాడేవాడా, మాట్లాడేవానమ్మా అంటే మీ దగ్గర సలహాలు తీసుకోవడం ఏదైనా మాట్లాడడం అలాంటివి జరిగేదా? తను అయితే మాట్లాడడం నాతో తక్కువండి, అయితే అక్కతో మాట్లాడేటప్పుడు ఏదైనా 1-2 మాటలు సరదాగా మామూలుగా మాట్లాడేవాడు, కానీ పర్టికులర్గా నాతో అయితే అక్క అయితే బాగా మాట్లాడేదండి నాతో, ప్రతిదీ మామూలుగా ఏదైనా ఉంటే చెప్పేది, బాగుండేది. అమ్మ ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్గా మాకే కళ్ళమటి నీళ్ళు వస్తున్నాయి, అంటే కడుపుతూ ఉండేటప్పుడు బిడ్డ ఇలా తిరుగుతున్నాడు అలా తంతున్నాడు అంటే చాలా ఒక తల్లికి మాత్రమే అది అనుభవంలోకి వచ్చే ఒక అద్భుతమైన విషయం అమ్మ. అంటే అలాంటి అంటే మీ అక్కను మళ్ళీ అలా చూడడం అనేది మీరు చాలా బాధాకరమైన విషయం అని చెప్తున్నారు, అది చాలా అంటే యాక్చువల్గా ఒక షాకింగ్ థింగ్. ఆమె ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు అంటే మీతో ఏమైనా పంచుకున్న విషయాలు ఏమైనా గుర్తున్నాయమ్మా? 1-2 ఏమైనా?
ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అంటే ఏముందండి, ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మనం ఇప్పుడు వరకు నీకు 2 పిల్లలు, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం షాపింగ్కి వెళ్ళాలి, ఇప్పుడు 3 పిల్లల్ని వేసుకొని షాపింగ్ చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇలా అలా చాలానే మాట్లాడిందండి. ఎక్కడికి పిల్లలు అంటే పాప పుడుతుందా బాబు పుడతాడా అంటే బాబు అయినా పర్వాలేదు పాప అయినా పర్లేదు, పాప అయితే ఇలా గౌన్లు అవి వేసుకోవచ్చు, ఇలా రెడీ చేయొచ్చు, అలా రెడీ చేయొచ్చు, పాప అయితే అన్నీ రెడీ చేయడానికి అన్నీ కొనుక్కోవడానికి అన్నీ మేకప్ అవి చేసుకోవడానికైనా ఉంటుంది, బాబు అయితే అలా ఉండదు, పాప అయినా పర్వాలేదు బాబు అయినా పర్వాలేదు అని చెప్పేసి. కానీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు, పాప అయినా బాబు అయినా ఎవరైనా పర్వాలేదు కానీ పిన్ని అని పిలిపించుకుంటాను అనుకున్నాను. కానీ కాదమ్మా, అంటే వీళ్ళిద్దరూ బాగానే ఉండేటట్టు మీకు కనిపించేవారు, అంటే బాగా ఇద్దరు సఖ్యతగా ఉండేటట్టు, అవి తప్ప కొన్ని అతను ఎక్కడ అనుమానం రాలేదు తనకి, కానీ మాకు కానీ ఎక్కడ అనుమానం రానివ్వలేదండి. ఎప్పుడు అన్నమ్మ 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 అని చెప్పి ఎంతో ఇదిగా పిలిచినట్టు అసలు ఏది కూడా మాకు అనుమానం రాలేదండి. తనకి ఇష్టం లేకపోతే వదిలేసినా తన లైఫ్ తను చూసుకున్నది, కానీ తన ప్రాణాలే ఇలా తీయాలన్నది అసలు అది ఎలా అనిపించిందో. లేదంటే తనకి ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోయినా, లేదంటే పోలీస్ స్టేషనో లేదంటే ఇదో అదో ఎక్కడొక్కడ పెట్టి తను నాకు ఇష్టం లేదు నీతో ఉండడం అని చెప్పేసి వదిలేస్తే ఏడిస్తే ఒక 2-3 నెలలు ఏడ్చిన, లేదంటే ఒక 6 నెలలు 1 సంవత్సరం ఏడ్చినేమో దాని లైఫ్ అది చూసుకునేండి. కానీ తన ప్రాణం అసలు ఎలా తీయాలనిపించిందో, అది అంత నిండు గర్భిణిని అసలు ఎలా ప్రాణం తీయాలనిపించింది, వాడికి ఎలా చేతులు వచ్చినాయో అసలు అదే అర్థం కావట్లేదండి. అసలు ఇప్పటికీ ఎంత కర్కోటకుడికైనా వాడికి అనిపిస్తే నిజంగా ఎందుకు ఇలా చేసావు, అసలు నీకు అది ఏం పాపం చేసింది, నీకు గోరు ముద్దలు తినిపించేదా, నీకు చికెన్ లేకపోతే ముక్క లేకపోతే ముద్ద దిగదని చెప్పి మా ఇంటికి వచ్చినా సరే కానీ చికెన్ ఉండాలి చికెన్ అని చెప్పి ఏదో ఒకటి ఎన్వి కర్రీ తనకు తెప్పించడమో చేయించేదండి. అసలు తనకి తినడం సరిగ్గానని చెప్పి తినిపించేదండి ప్రతిసారి. అంత ప్రేమగా చూసుకునేది, అంత ప్రేమగా గుడ్డుగా నమ్మడమే దాని తప్పు అనుకుంటా. తనని ప్రాణాలు తీసాడు అనవసరంగా. అసలు ఎంత బాగా చూసుకునేదో అండి, నిజంగా అలాంటిది కూడా దొరకదు ఆడికి, మళ్ళీ ఎంత ఇచ్చేసినా కూడా అలాంటిది దొరకదు కూడా అని. ఆడికి ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ అలా అంత ప్రేమగా చూసుకునేదాన్ని ఆడు అందం చూసుకున్నాడో లేదంటే దాన్ని ఏ విధంగా వాడుకొని వదిలేసాడో తెలియదు, కానీ అసలు మళ్ళీ అలాంటిది కూడా దొరకదు ఆడికి. నిజంగా అంత బాగా చూసుకునేదండి, గుడ్డిగా నమ్ముకొని తనలా మా మీద కూడా చాలా మా పిల్లల్ని ఎంతో బాగా చూసుకునేది. కానీ తను వచ్చిన తర్వాత ఆ పిల్లల మీద ఇంట్రెస్ట్ కూడా కొంచెం తగ్గిందండి తనకి. సరే వాళ్ళు బాగుంటే చాలు అనుకున్నాను తప్పించి ఇంత గుడ్డిగా నమ్మిన ఆడి చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకుంటుందని అసలు అనుకోలేదు. అసలు ఆ సంఘటన ఊహించడానికే షాకింగ్ కదమ్మా. ఎందుకంటే ఎంత కర్కోటకుడైనా కూడా అంటే గర్భిణీ స్త్రీ ఇంకా రేపు బిడ్డ పుట్టబోతుంది అనేటప్పుడు అలా అటెంప్ట్ చేయడం అనేది, అంటే అలా అంత ఘోరంగా అంత కిరాతకుడిగా మారడం అనేది అసలు ఎవరు ఊహించలేని ఇది. అసలు ఏంటమ్మా అంత చూసుకున్నట్టు నటించేవాడో అర్థం కాదు, చూసుకున్నాడో తెలియదు. లాస్ట్లో మరి వాళ్ళ ఫ్యామిలీ గురించో లేదంటే తినకు వేరే అఫైర్ ఏమన్నా ఉండి ఇలా చేసాడో అసలు ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. అసలు అంత ప్రేమగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, కనీసం ప్రేమగా చూసుకోవాలి. ఒకవేళ తనకి ఏమైనా ఇంట్రెస్ట్ తగ్గిపోయినా లేదంటే ఇంకోటో వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచించుకున్నా ఏదైనా కానీ తను వదిలేసి తన లైఫ్ తను చూసుకున్నా, అలా ఉన్న పలంగా వదిలేసి ప్రెగ్నెన్సీతో వదిలేసి వెళ్ళిపోయినా సరే తన బ్రతుకుని కొన్నాళ్ళు ఏడ్చినేమో, నా కర్మ ఇంతే, నాకు చూసుకున్నందుకు ఇంతవరకు వచ్చినందుకు నా కర్మ అనుకొని తన బ్రతుకది బతుకునేమో. కానీ అసలు ఇలా ఎలా చేసాడో, వాడికి ఎలా చేతులు వచ్చినాయో అది అర్థం కావట్లేదు. అమ్మ ఇప్పుడు యాక్చువల్గా మొదటి నుంచి ఎట్లాగా ఉండేవారు అనూష గారు? అంటే చదువుకునేటప్పటి నుంచి, అంటే మీరు మీ తండ్రి గారు యాక్చువల్గా ఒక 3-4 ఏళ్ళ క్రితం ఎప్పుడో పోయారని చెప్పారు మీరు. సో యాక్చువల్గా తల్లిగారికి కూడా అంత ఆరోగ్యపరంగా కొంచెం సమస్యలు ఉన్నాయని కూడా చెప్పారు కదా. అంటే అసలు ఈమె చదువుకునేటప్పుడు ఎలా ఉండేది, అంటే ఈమె మెంటాలిటీ ఎలా ఉండేది, యాటిట్యూడ్ ఎలా ఉండేది? అసలు ఎవరిని కేర్ చేసేది కాదండి, ఎవరికి భయపడే రకం కూడా కాదు, ఎవరికి కేర్ చేసేది కాదు. చాలా డాడీ ఉన్నప్పుడే చాలా లగ్జరీగా ఉండేది. అలాగని చెప్పి తిన దగ్గరకు వచ్చిన తర్వాత లగ్జరీ లేదు, ఏమి లేదు. తిన దగ్గర డబ్బులు మొత్తం తిన అమౌంట్ అయితేనో తిన గోల్డ్ అయితేనో మొత్తం అన్నీ తీసుకొచ్చి తినకే పెట్టిందండి. ఎవరు అనూష? తన గోల్డ్ అదంతా మొత్తం తాకట్లు పెట్టిందండి. అమౌంట్ తిన దగ్గర దాచుకున్న అమౌంట్ మొత్తం అంతా కూడా తినకే పెట్టిందండి. తిన దగ్గరికి వచ్చిన తర్వాత తిన ఏమీ సుఖపడిపోయింది లేదు. కానీ అలాగని చెప్పి ఎప్పుడు కూడా మాకేం తిన పెట్టట్లేదు చెయ్యట్లేదు అని ఏమీ అసలు ఏది లేదండి. తను ఎలా చూసుకుంటే అలాగా అందులో సరిపెట్టుకునే ఇచ్చేసుకుని వచ్చింది. లైఫ్ తనతో ఎలా అయినా సరే ఉందాం అనుకుంది, కానీ అంత గుడ్డుగా నమ్ముకొని ఆడు ప్రాణాలే తీస్తాడు, తిన గోల్డ్ అయితేనో తిన ప్రాణాలు అయితేనో మొత్తం అన్ని ఇడి చేతిలోనే పోగొట్టుకుంటానని పాపం అసలు అనుకోదు. అది ఎలాగైనా అంత స్ట్రాంగ్గా ఉండే అమ్మాయి తన గుడ్డిగా నమ్మడం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేదండి. అసలు ఎవరి మీద ఆధారపడేది కాదు.
డాడీ ఉన్నప్పుడైతే అసలు చాలా ప్రేమగా అంటే మమ్మల్ని కొడుకనే అనేవారు దాన్ని అక్కని, నా పెద్ద కొడుకు అని చెప్పి ఎంతో గారంగా